సార్ నెక్స్ట్ ఏంటంటే ఆపరేషన్ కగర్. ఆ! ఆ! ఏదైతే ఇప్పుడు అమిత్ షా గారు మొన్న చెప్పారో ఏదైతే మావోయిస్ట్ రహిత భారతదేశం చేయాలని వచ్చే ఏడాదికి మార్చి 31 దాకా మావోయిస్ట్ రహిత భారతదేశంగా చేయాలని ఆయన టార్గెట్ ఆయన ఏమన్నట్టుగానే చెప్పారు. ఎక్కడికి పడితే అక్కడ ఎన్‌కౌంటర్‌లు చేస్తున్నారన్న కొన్ని వినిపిస్తున్నాయి. అది ఏంటి సార్ దీని మీద అది నిజంగా ఇది వచ్చే ఏడాదికి మార్చి 31 దాకా ఇది చేయగలరంటారా అమిత్ షా గారు? చేయగలరా అంటే ఒక సీరియస్‌గా తీసుకున్నారు. ఆపరేషన్ ఖగర్ అనే దాని ద్వారా కొంతలో కొంత ఏంది ఒక 60, 70% నిర్మూలించినా తగ్గినట్టేగా. హ్మ్. ఇంతకుముందు మావోయిస్ట్‌ల ప్రభావం ఎక్కువగా ఉండేది అన్నట్టుగా వినేవాళ్ళం. ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా, మనకి తెలంగాణ, అలా మునుగోడు దగ్గర ఉత్తరాంధ్ర ఆ టైప్ ఉంటాయి. అట్లా. సో, ఇప్పుడు అంతగా అనిపించట్లేదుగా. పైగా ఆహ్, రీసెంట్‌గా మీరు ఆయన ఏదైతే ఆపరేషన్ ఖగర్ అన్నారో మొత్తం నేషనల్ లీడర్స్ అందరిలో కూడా హిట్ లిస్ట్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నది కూడా అమిత్ షా గారే. హ్మ్. ఇట్లా మావోయిస్టులు గాని, లేదా రాడికల్స్ గాని, లేదా తీవ్రవాద సంస్థలు గాని వీటన్నిటికి కూడా హిట్ లిస్ట్‌లో ఫస్ట్ పేరు అమిత్ షా గారిది ఉంటుందంట. అంటే ఆయన యొక్క ఆలోచన విధానం భారత్‌ని ఎలా క్లీన్ స్వీప్ చేయాలి, ఎట్లా ఎక్కడ హడ్డిల్స్‌ని కోసేయాలి అనే దాని మీద ఉంటుందంట. సో, ఖచ్చితంగా ఆయన ఆబ్వియస్‌లీ హిట్ లిస్ట్‌లో ఉంటాడు. సో, ఇప్పుడు మొన్న రీసెంట్‌గా జరిగిన మావోయిస్ట్ ఒక లీడర్లు ఎవరైతే చనిపోయారో వీటి మీద కూడా చాలా భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మావోయిస్టులు చచ్చిపోయారు. అలాంటప్పుడు మొన్న రీసెంట్‌గా సీఆర్‌పీఎఫ్ వాళ్ళ మీద దాడి చేశారుగా. 7 చనిపోయారుగా. అంతకుముందు ఒక 10 ఏళ్ల కిందట ఒకేసారి అటాక్ చేస్తే 77 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఒకేసారి చనిపోయారు. హ్మ్. ఒక్కరైనా మాట్లాడారా? అంటే వాళ్ళ ప్రాణాలు కాదా? సో, ఎవరు తప్పంటే ఏం మాట్లాడతాం? మీరు అవును. అంతఃపురం కాదు. 'సింధూరం' సినిమా చూడండి. అసలు భలే ఉంటుంది. కృష్ణవంశీ గారి టేకింగ్ ఎవరిది తప్పు? అందులో కూడా సిన్సియర్ పోలీసులున్నారు. అందులో కూడా ఎదవలున్నారు. ఇందులో కూడా సిన్సియర్ మావోయిస్టులున్నారు. ఇందులో కూడా అందులోకెళ్ళి డబ్బులు సంపాదించుకుని కలుపుకొని ఉన్నారని కూడా కొన్ని పత్రికలు రాశాయి. హ్మ్. దాంట్లో ఎంతవరకు వాస్తవం మనకు తెలీదు. సో, 2 వైపులా తప్పుంది, 2 వైపులా ఒప్పుంది. బట్ ఒకప్పుడున్న ఎథిక్స్ ఇప్పుడు లేవు అనేది ఆ సినిమా సారాంశంగా మనకు తెలుస్తుంది. ఓకే. కాబట్టి ఎవరిని తప్పట్లేం కాబట్టి ఇప్పుడు ఆర్టికల్ 370 ఉంది జమ్మూ కాశ్మీర్‌ది. కేంద్రపాలిత ప్రాంతం చేశారు. ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ నేనెళ్ళాను. ఒకప్పుడు కాశ్మీర్‌కి, ఇప్పుడు కాశ్మీర్‌కి చాలా తేడా కనిపించింది. నాకు అందరూ చెప్పారు. హ్మ్. చక్కగా ఆడవాళ్ళు సైతం రోడ్ల మీద టూ వీలర్స్‌తో తిరుగుతున్నారు. ఒకప్పుడు కాశ్మీర్ సాయంత్రం 6:30, 7 అయితే పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయేదంట. ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంటికే పరిమితం అయ్యేవారట. కర్ఫ్యూలా కర్ఫ్యూలాగా ఉండేదంట. ఇప్పుడు చక్కగా అందరూ జనజీవనం తిరుగుతున్నారు కదా! అంటే కొంత ఆ భయం నుంచి బయటకు వచ్చినట్టేగా. దాని యొక్క ఆ రాడికల్ ప్రభావం ఏదైతే ఉందో అది తగ్గినట్టేగా. బికాస్ ఆఫ్ ఎన్‌డీఏ కూటమి. వాటెవర్ ఇట్ మే బి. వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారా? లేదా నిజంగా చర్యలు తీసుకుంటారా అనే విషయం పక్కన పెడితే అక్కడ ఫ్రీడమ్ అయితే కనిపిస్తుందిగా. ఇక్కడ కూడా మావోయిస్టులువి ఏవైతే ఉన్నాయో రీసెంట్‌గా అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి అంశాల మీద కూడా చర్చకొచ్చాయంట. హ్మ్. ఎందుకంటే ఎక్కడైతే వెస్ట్ బెంగాల్‌లో గాని, ఒరిస్సాలో గాని, ఛత్తీస్‌గఢ్‌లో గాని మావోయిస్ట్ ప్రభావం ఎక్కువ ఉందో అక్కడ ఉండే ఆ దళం యొక్క నాయకులు ఉంటారు కదా! వాళ్ళు తెలుగు వాళ్ళే ఉన్నారంట. ఏ దళం తీసుకున్నా సుపీరియర్స్‌గా, సుప్రీం లీడర్స్‌గా తెలుగు వాళ్ళే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారంట. హ్మ్. సో, తెలుగు వాళ్ళ యొక్క ప్రభావం కొద్దిగా తగ్గితే వాటి యొక్క దళం యొక్క ప్రభావం తగ్గుతాది అనే కాన్సెప్ట్ కూడా ఈ మధ్య కాలంలో కొద్దిగా వినిపిస్తుంది. సో, వీటన్నిటిని బేరీజు వేసుకొని ఆయన 2026 మార్చి కల్లా తగ్గిద్దామని అనుకుంటున్నారు. ట్రై చేస్తే మంచిది. అంటే వాళ్ళకి కూడా ఇప్పుడు జనజీవన సమితిలో కలిసి శిక్ష తగ్గించి వాళ్ళకి మరలా పునరావాసం కల్పిస్తే ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా! అవును. జనజీవన సమితిలో కలిసి పునరావాసంలో మళ్ళీ వాళ్ళకేదో అవకాశం కల్పిస్తున్న పద్ధతులు ఉన్నాయిగా. చాలామంది ప్రభుత్వం చర్చలకు పిలుస్తుంది. వాళ్ళు వస్తున్నారు. లేదంటే సఫలీకృతం అవ్వట్లేదు. ఆర్కే గారు మహానుభావుడు చనిపోయాడు. ఆయన చాలా సందర్భాల్లో గత ప్రభుత్వాలతో చర్చలు జరిపాడుగా. కొంతవరకు సఫలీకృతమైనా కొన్ని ప్రభుత్వాలు దొంగ దెబ్బ తీశాయని కూడా అంటున్నారు. ఎవరి వెర్షన్ వాళ్ళది. మనం ఓకే. దీంట్లో పూర్తిగా మాట్లాడలేం ఒకరి వైపు. బట్ అమిత్ షా గారి కాన్సెప్ట్ వేశారు కాబట్టి చూద్దాం మరి. నెక్స్ట్ ఇయర్ కల్లా అది ఎంతో కొంత రూపుమాపుతుందని అనుకుందాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.